నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పర్యటించారు. సిరికొండ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా కొండూరు గ్రామంలో ఐకేపీ సిరికొండలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం సిరికొండ నుండి వేములవాడ వరకు R&B రోడ్డుకు శంకుస్థాపన చేసి చీమనపల్లిలో నిర్మిస్తున్న ఎస్టీ స్కూల్ భవనాన్ని పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామంలో అన్ని కోణాల్లో అభివృద్ధి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. మరి సిరికొండ వేములవాడ రోడ్డుకు సంబంధించినటువంటి మధ్యన శాంతినగర్ దగ్గర ఒక కిలోమీటరు 1.57 కిలోమీటర్స్ రోడ్డు అది ఇంతకుముందు కంప్లీట్ కాలేదు. సో ఆ గ్రామస్తులందరూ కూడా బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ఎంతో పోరాటం చేసి మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ మనము ఫండ్ తెచ్చుకొని దానికి శంకుస్థాపన కొరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతం బాగా వెనుకబడింది. నిజామాబాద్ హెడ్ క్వార్టర్కు దూరంగా ఉంది. కొంచెం అడవి ప్రాంతం. మరి ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ ప్రాంతాన్ని ఎప్పుడు పట్టించుకోలేదు. మరి ఈ ప్రాంతాన్ని వెనుకబడిపోవడం ఇట్లనే ఉండాలన్నా మరి మనం అభివృద్ధి చేసుకుందామా? మరి అభివృద్ధి చేసుకున్నాలంటే మరి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ మనిషిగా నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇక్కడ అంటే ఏమంటారు దాన్ని, బెదిరింపులు, దౌర్జన్యం, దోపిడీ ఇదంతా కూడా ఉండే. ఇవాళ నేను వచ్చి 22 నెలలు అవుతుంది. మీరు మీ దయతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి మీరు నిజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో మార్పు చూస్తూ ఉన్నారు. ప్రజల మధ్యన ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక మర్యాద ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ భయం కానీ, దౌర్జన్యం కానీ, ఇంకేదో బెదిరింపులు కానీ కనబడతలేవు. ఇలా ఈ ప్రాంతాన్ని మనం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు ముఖ్యంగా చీమనపల్లికి ఇవాళ ఈ రోడ్డు యాక్చువల్లీ మన సిరికొండ నుండి ఈ వేములవాడ రోడ్డు శాంక్షన్ అయ్యి 2015లో శాంక్షన్. మరి 2023 వరకు వాళ్ళ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తే మరి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. కానీ ఈ రోడ్డు కావడానికి 10 సంవత్సరాలు అయింది. 4-5 కాంట్రాక్టర్లు మారిండ్రు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు అయ్యి అన్నీ కూడా వాళ్ళు మధ్యానికి వెళ్ళి పారిపోయినరు. ఇంకోటి చేసిండు. 10 ఏళ్ళు పట్టింది. ఒక రోడ్డు వేయడానికి 10 ఏళ్ళు పడుతుందా? అయినా ఏమైంది, మళ్ళా 1 కిలోమీటర్ పైన అంటే 1.7 కిలోమీటర్స్ రోడ్ అట్లనే పెండింగ్ ఉంది. ఇంకా 2 కల్వర్స్ అట్లనే ఉన్నాయి. సో దీన్ని పెండింగ్ వర్క్ను మనం కంప్లీట్ చేసుకోవడానికి ఇవాళ కొత్తగా అయినా గవర్నమెంట్లో అంత ఈజీ లేదు మీకు. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇవాళ మొత్తం కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించి తెలంగాణను మొత్తం అప్లపాలు చేసిపోయిండు. మార్పు వచ్చింది అనుకుంటున్నాము. ఎందుకంటే మహిళలకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎంటర్ప్రైజెస్ కింద లోన్లు ఇవ్వడము, వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, పావుల వడ్డీ. ఇప్పుడు ఏదైనా బ్యాంకులో ఏదైనా లోన్ కావాలంటే మనం ఎన్ని విధాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే లోన్ వస్తాయి. కానీ మాకు మహిళా సంఘంలో ఈజీగా వస్తుంది సార్. మీరు అన్న మాట నెరవేర్చుకున్నారు, దానికి మేము సంతోషంగా ఉన్నాము. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తా అన్న సార్ గోల్ రీచ్ అవుతారు కంపల్సరీ. మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో ముఖ్య సమస్య అంటే అందరూ అనుకుంటున్నారు పాఠశాల మా ఊరికి వచ్చినప్పుడు చాలా మంచి పేరుండే సార్. ఎందుకంటే మామూలు ఊర్లో కూడా ఒక పాఠశాల వచ్చింది, గురుకుల పాఠశాల అని పేరుండే. మీ వల్ల అయ్యే ప్రయత్నం అయితే మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి కొంచెం తెప్పిస్తే బాగుంటుంది సార్. దానివల్ల చాలా మంది వ్యాపారస్తులు ఎందుకంటే చాలా కిరాణా షాపులు అయినా సార్ గత 10 సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే చాలా మంది దాని మీదనే ఆధారపడ్డారు సార్.